ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గం పిఠాపురం పర్యటన ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. సమీక్షలు సభలకే పరిమితం కాకుండా ప్రజా సమస్యల పరిష్కారం దిశగా పవన్ టూర్ కొనసాగుతోంది. వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు పవన్ కళ్యాణ్. అధికారులను ఉరుకులు పరుగులు పెట్టిస్తున్నారు. అప్పటికప్పుడు ప్రజా సమస్యలను పరిష్కరిస్తున్నారు. భవిష్యత్తులో తీసుకోబోయే చర్యలు వివరిస్తున్నారు. ప్రజల అర్జీలను పరిష్కరిస్తూ నియోజకవర్గ అభివృద్ధికి హామీలు ఇస్తూ ముందుకు సాగుతున్నారు జనసేనాని. నియోజకవర్గంలోని కీలక అంశాలపై ఫోకస్ పెట్టారు జనసేన అధినేత. గంజాయి, ఎర్రచందనం, ఆడపిల్లల సమస్యలపై ప్రధానంగా దృష్టి సారించారు. పనిలో పనిగా గత ప్రభుత్వంపై పదునేళ్ల విమర్శలు సంధిస్తున్నారు పవన్ కళ్యాణ్. పవన్ తన మొదటి రోజు పర్యటనలో అక్రమ బియ్యం దందాపై ఫోకస్ చేశారు. గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ పైన కీలక ప్రకటనలు చేశారు. ఎన్నికల ప్రచార సమయంలోనే అక్రమ బియ్యం రవాణాపై పవన్ కళ్యాణ్ విమర్శలు చేశారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సివిల్ సప్లై మంత్రి నాదెండ్ల మనోహర్ అక్రమ బియ్యం రవాణాపై దృష్టి పెట్టారు. ఇప్పటి వరకు పట్టుకున్న అక్రమ బియ్యం కేవలం 1%, ఇంకా లోతైన దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఇక గంజాయి వ్యాపారం పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తుందన్నారు పవన్ కళ్యాణ్. తిరుపతి నుంచి 1000 కోట్ల విలువ చేసి ఎర్రచందనాన్ని చెక్పోస్టులు దాటించారని ఆరోపించారు. 1000 కోట్ల విలువ చేసి ఎర్రచందనాన్ని వెనక్కి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తున్నామని తెలిపారు. రెండో రోజు పర్యటనలో ఆడపిల్లల అదృశ్యంపై దృష్టి పెట్టారు. రాష్ట్రంలో 30,000 మంది ఆడపిల్లలు అదృశ్యమైతే గత ప్రభుత్వం కనీసం ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టలేకపోయిందని విమర్శించారు. 9 నెలల క్రితం భీమవరానికి చెందిన ఒక ఆడపిల్ల కనిపించట్లేదని ఓ తల్లి తనకు ఫిర్యాదు చేస్తుందని తాను ఆదేశిస్తే 72 గంటల్లోనే ఆచూకీ కనిపెట్టామన్నారు. జమ్మూ కాశ్మీర్లో ఆచూకీ గుర్తించి అక్కడి పోలీసులతో మాట్లాడి పట్టుకున్నామన్నారు. ఆడపిల్లల ఆచూకీ కోసం ఒక ప్రత్యేకమైన సెల్ను ఏర్పాటు చేయబోతున్నట్టుగా ప్రకటించారు. తేజస్సుని పాప అక్కడ చదువుకుంటా ఉంటే లవ్ డ్రాప్ మీద పడేసి తీసుకెళ్తారు. ఇప్పుడు దాకా ఆచూకు తెలియదు అని వాళ్ళ మదర్ ఏడుస్తూ ఉంటే మా ఇంట్లో వాళ్ళకి చెప్పిన బాధపడుతూ ఉంటే వెంటనే స్థానిక విజయవాడ ఉన్నతాధికారులకు స్థానికంగా ఉంటే మచల్ చేయ గారికి కమిషనర్ పోలీస్ గారికి చెప్పాను. ఎంత అద్భుతంగా చేశారంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ పోలీస్ డిపార్ట్మెంట్ విజయవాడ సిపి గారు కానీ మొత్తం పోలీసు బృందం 40 అవర్స్లో వాళ్ళని పనిచేస్తున్నారు. కేరళ పట్టుకుని వెళ్ళారు, బెంగళూరు గారు స్పెషల్ టీం పెట్టి కేరళ వెళ్ళారు, బెంగళూరు వెళ్ళారు. ఫైనల్ జమ్మూ అండ్ కాశ్మీర్లో జమ్మూలో ట్రేస్ అవుట్ చేశారు. జమ్మూలో ట్రేస్ అవుట్ చేసి ఈ రోజున వెంటనే మన టీం వెళ్ళే లోపు ఈరోజు ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ పోలీసు వెల్లూరు వచ్చి పార్టీ బట్ ఇన్ ద మీన్ జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్ ఆ అమ్మాయి ఎక్కడున్నా వెళ్ళి పట్టుకుంటే అమ్మాయి ఫోన్ కూడా మార్చేశారంట. ఈ న్యూస్ ఎప్పుడైతే వాళ్ళ మదర్ నాకు ఇచ్చారు, ఇలా నదుకి నా దృష్టికి తీసుకొచ్చారో అది వెంటనే వాళ్ళు అబ్బాయి ఎన్నటి పోయి తీసేసారు. అమ్మాయిని బాగా ఇబ్బంది పెడుతున్నాను, వచ్చేస్తున్నాను అంటే వాళ్ళు అమ్మాయిని కూడా చెప్పు మీ దగ్గర మీకు వచ్చేత తెలియజేస్తాను. ఇది ఉన్నామో తెలియజేస్తే కూర్చోబెట్టి చెల్లెలు రోజు అసలు తెలియజేశారు. బయట కావాలంటే చెల్లెలు అయ్యా చేయాలంటే పోలీసు వెళ్ళారు. ఇద్దరు విడిగా పట్టుకొస్తున్నారు. ఏం జరిగింది తెలియదు కారణంలో వెతుకుతారు. ఇక్కడ ఎందుకు చెప్తున్నానంటే ఒక తల్లి తాలూకు వేదన ఏడుపు కథ. ఇవాళ పవన్ కళ్యాణ్ మూడో రోజు పర్యటన కొనసాగుతుంది. ఉప్పాడ బీచ్ ను డిప్యూటీ సీఎం పరిశీలించబోతున్నారు. సముద్రం కోతకు గురై ఇల్లు కోల్పోయిన బాధితులను పవన్ కళ్యాణ్ పరామర్శించబోతున్నారు. సముద్రపు కోత తీవ్ర స్థాయిలో ఉండడానికి గల కారణాలు, వాటి స్థాయిని తగ్గించే చర్యలపై పవన్ కళ్యాణ్ సమీక్ష చేయబోతున్నారు. మధ్యాహ్నం పిఠాపురం అధికారులతో పరిచయ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత టీడీపీ, బీజేపీ నేతలతో సమావేశమవుతారు. పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు ధన్యవాదం తెలిపేందుకు సాయంత్రం 4 గంటలకు వారాహి బహిరంగ సభలో పవన్ పాల్గొంటారు. బహిరంగ సభ అనంతరం విజయవాడకు చేరుకుంటారు జనసేనాని. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్, ఝాన్సీరాణి, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 3 రోజులు కాకినాడ జిల్లాలో పర్యటన అయితే మాత్రం ఈ రోజుతో ముగియనుందని చెప్పుకోవచ్చు. అయితే ఈ 3 రోజుల పర్యటన కూడా రాష్ట్ర వ్యాప్తంగా కీలకమైన అంశాలు అయితే మాత్రం
పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తావించినట్టు కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే మొదటి రోజు పర్యటనలో అయితే మాత్రం అక్రమ బియ్యం దందా ఏ విధంగా జరుగుతుంది, అప్పుడు ప్రచారంలోనే నేను అక్రమ బియ్యం దందా కాకినాడ వేదికగా కూడా జరుగుతుందని చెప్పాను. దానికి సంబంధించిన మూలాలు కూడా మంత్రి నాదెండ్ల మనోహర్ అయితే మాత్రం మొన్న సీజ్ చేసిన దాంట్లో తెలిసిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే 15,000 మెట్రిక్ టన్నుల బియ్యాన్ని అయితే మాత్రం సీజ్ చేసిన నేపథ్యంలో ఇది కేవలం ఒక 1% మాత్రమే సీజ్ చేశారు. ఈ 1% సీజ్ కూడా ఇంకా లోతైన దర్యాప్తు సిఐడి దర్యాప్తు కూడా చేస్తామని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పారు. అయితే రాష్ట్రాన్ని సంక్షేమం అభివృద్ధితో ముందుకు తీసుకువెళ్ళడమే కాకుండా గత పాలకులు చేసిన అవినీతిని ఎండగట్టే పరిస్థితిలో ఏ విధంగా ముందుకెళ్లాలనే అంశంపై స్పష్టమైన క్లారిటీగా కూడా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు కూడా ముందుకు అడుగులు వేస్తున్నారని చెప్పుకోవచ్చు. అందులో భాగంగా ఇటు అక్రమ బియ్యం దందాతో పాటు గంజాయి, ఎర్రచందనం స్మగ్లింగ్ విషయాన్ని అయితే మాత్రం మొదటి రోజు అయితే మాత్రం ప్రస్తావించినట్లు కూడా తెలుస్తుంది. అయితే అక్రమ బియ్యం దందాకి అయితే మాత్రం కాకినాడ పోర్టు వేదిక అయితే గంజాయి స్మగ్లింగ్ అయితే మాత్రం ఏజెన్సీ ప్రాంతంగా రవాణా అయితే మాత్రం జరుగుతుంది. దీన్ని పూర్తి స్థాయిలో అరికట్టేందుకు ఎవరు రవాణా చేసినా గంజాయికి సంబంధించి ఎటువంటి ఇన్వాల్వ్మెంట్ ఉన్నా సరే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఇప్పటికే పవన్ కళ్యాణ్ కూడా చెప్పడం జరిగింది. అయితే తిరుపతికి సంబంధించి తిరుపతి వేదికగా కొన్ని వేల కోట్లకు సంబంధించి అయితే మాత్రం ఎర్రచందనం స్మగ్లింగ్ అయితే జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ఇన్ని చెక్ పోస్టులు ఉన్నప్పటికీ కూడా ఒక్క పోలీస్ కూడా ఆ చెక్ పోస్టులో ఎర్రచందనాన్ని అయితే మాత్రం పట్టుకోలేదు. కేవలం నేపాల్లో ఉన్న చెక్ పోస్టులో నేపాల్కి చెందిన పోలీసులు అయితే మాత్రం ఆంధ్రప్రదేశ్ చెందిన ఎర్రచందనాన్ని అయితే పట్టుకున్నారు. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో వెనక తీసుకురావడం కానీ ఆ ఎర్రచందనం వెనకాల ఉన్న ప్రతి ఒక్కరిని కూడా తీసుకుని వచ్చి కఠిన చర్యలు కూడా చట్టపరమైన కేసులు కూడా పెడతామని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ మొదటి రోజు పర్యటనలో అయితే మాత్రం చెప్పడం జరిగింది. అయితే రెండో రోజు పర్యటన అయితే మాత్రం వివిధ శాఖలకు సంబంధించి అధికారులతో సమీక్షా సమావేశం కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించినప్పటికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా అంటే గత ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పదే చాలాసార్లు అయితే మాత్రం ఆడపిల్లల అంశాన్ని అయితే మాత్రం అదృశ్యమైన అంశాన్ని అయితే మాత్రం పదే చెప్పిన సందర్భం కూడా ఉంది. అదే అంశాన్ని అంటే రాష్ట్ర వ్యాప్తంగా 30,000 ఆడపిల్లలు మిస్ అయితే ఇప్పటి వరకు కూడా ఈ ప్రభుత్వం అయితే కనీసం స్పందించలేదు. ఒక మీడియా సమావేశం కూడా పెట్టకపోవడం దారుణం అని చెప్పి ప్రస్తావించారు. అయితే 9 నెలల క్రితం మిస్ అయిన భీమవరం చెందిన ఒక ఆడపిల్లను తల్లి ఫిర్యాదు చేయడంతో పోలీసులకు చెప్పిన కేవలం 72 గంటల్లోనే ఎక్కడ ఉన్నారు అనే అంశంపై వాళ్ళ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పోలీసులు పట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ పోలీసులు అయితే మాత్రం అద్భుతంగా పనిచేశారని చెప్పి వాళ్ళు కొనియాడడంతో పాటు అంటే ఈ 30,000 ఆడపిల్లలు ఎక్కడైతే అదృశ్యమయ్యారో వాళ్ళని కనిపెట్టేందుకు ప్రత్యేకమైన ఒక సెల్ను కూడా ఏర్పాటు చేస్తాను. దీన్ని చట్టసభల్లో కూడా ప్రస్తావించి ఆడపిల్లల రక్షణ కోసం ఒక ప్రత్యేకమైన పోలీసులతో కూడిన ఒక వింగ్ను కూడా ఏర్పాటు చేస్తానని చెప్పి పవన్ కళ్యాణ్ అయితే మాత్రం చెప్పడం జరిగింది. అయితే ఈ 2 రోజుల పర్యటన అయితే మాత్రం సాగినప్పటికీ కూడా ప్రతి అంశం అంటే రాష్ట్రంలో కీలకమైన అంశాలు ఏమన్నాయో వాటిని పవన్ కళ్యాణ్ అయితే ప్రస్తావించిన పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఝాన్సీ రాణి. అలాగే సతీష్, పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో ప్రతిరోజు కూడా ఏదో ఒక అంశం ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో ఇవాళ సముద్ర తీర ప్రాంతం కోతకు ఏదైతే గురైందో ఆ ప్రాంతాన్ని పరిశీలించబోతున్నారు. ఆ కార్యక్రమం ఎన్ని గంటలకు ఉండబోతోంది? బాధితులను ఎప్పుడు పరామర్శించబోతున్నారు? అయితే పవన్ కళ్యాణ్ ఈ 3 రోజుల పర్యటన అనేది ప్రతిరోజు కూడా రాష్ట్రంలో ఒక కీలక అంశాన్ని ప్రస్తావిస్తూ ముందుకు వెళ్తున్నారు. అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం ఈరోజు 3వ రోజు పర్యటన అయితే మాత్రం ప్రారంభం కానుంది. మరి కాసేపట్లోనే ప్రారంభమవుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ప్రస్తుతానికి మనం ఉప్పాడ సముద్ర తీర ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతం అంతా కూడా అంటే ఉప్పాడ దగ్గర నుంచి మనం చూసుకుంటే కనుక సుబ్బంపేట వరకు కూడా సుమారుగా 6 గ్రామాలు అయితే మాత్రం సముద్ర కోత గురయ్యి కొన్ని సంవత్సరాల నుంచి కూడా వందల కుటుంబాలు అయితే మాత్రం సముద్ర గర్భంలో కలిసిపోయిన పరిస్థితి అయితే మాత్రం ఉంది. ఈ ప్రాంతాన్ని ఈరోజు మరి కాసేపట్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అయితే మాత్రం పరిశీలించి ఈ సముద్ర కోత ఏ విధంగా జరుగుతుంది, ఆ సముద్ర కోతని స్థాయిని తగ్గించే అంశాలు ఏ విధంగా ఉన్నాయని పరిశీలన కూడా చేయనున్నారు. అయితే గతంలో అయితే మాత్రం జియో ట్యూబ్ ఒక రివిట్మెంట్ కూడా ఈ సముద్ర తీర ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అయితే దీనికి సంబంధించి అంటే మడ అడవుల్ని పెంచడం ద్వారా కొంతవరకు కూడా సముద్ర కోతను అయితే తగ్గించవచ్చు, లేకపోతే రివిట్మెంట్ ఏర్పాటు చేయడం ద్వారా కూడా తగ్గించవచ్చు. అయితే అది
తాత్కాలిక పరిష్కారాలు అయినప్పటికీ కూడా శాశ్వత పరిష్కారంగా ఏం చేయాలి అనే అంశంపై ప్రత్యేక కమిటీని కూడా వేయనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా సముద్ర తీర ప్రాంతంలో కోతకు గురి ఇబ్బందులు పడుతున్న సముద్ర తీర ప్రాంత ప్రజలందరినీ కూడా ఈరోజు పవన్ కళ్యాణ్ స్వయంగా ఈ కోత ఎలా జరుగుతుందనే అంశం చూడనున్నారు. దీనికి సంబంధించి నిపుణులతో ఒక కమిటీని వేసి ఈ సముద్ర కోతని తగ్గించే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్ళాలి అనే అంశంపై కూడా పవన్ కళ్యాణ్ ఈరోజు సమావేశం కూడా నిర్వహించే అవకాశం కూడా ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. అయితే ఈ సమావేశం అనంతరం కూడా పిఠాపురం నియోజకవర్గ అధికారులతో కూడా అంటే పరిచయ వేదిక కూడా ఉంది. పరిచయ వేదిక అనంతరం టీడీపీ బీజేపీ నాయకులతో కూడా సమావేశం అవుతారు. ఆ తర్వాత సాయంత్రం పిఠాపురం నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞత సభ ఉప్పాడ సెంటర్లో అయితే మాత్రం ఉంది. నియోజకవర్గంగా వ్యాప్తంగా కూడా అత్యధిక మెజార్టీతో పవన్ కళ్యాణ్ గెలిపించిన తర్వాత మొదటిసారి ఎమ్మెల్యే గెలిచి డిప్యూటీ సీఎం బాధ్యతలు తీసుకున్న తర్వాత పిఠాపురం రావడంతో వీళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలిపేందుకు ఆ సభలో అయితే మాత్రం పవన్ కళ్యాణ్ అయితే ప్రసంగించనున్నారు. ఏ అంశాలు అయితే ప్రస్తుతానికి అయితే మాత్రం పిఠాపురం నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయబోతున్నారు అనే అంశంపై ఈరోజు సాయంత్రం కూడా ఒక క్లారిటీగా కూడా ప్రసంగించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఝాన్సీ రాణి. రైట్, థ్యాంక్ యూ సతీష్.